వాళ్ళు కావాలని క్రియేట్ చేసి ఎందుకు క్రియేట్ చేసినారు? ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్, భూ బదలాయింపు చట్టం. ఆ భూములన్నీ బంగారం పండే భూములు, రైట్ ఫ్రమ్ ఆదిలాబాద్ టు శ్రీకాకుళం వరకు. ఆ భూములన్నీ భూస్వాములు కబ్జా చేసినారు. అది ఒక ఇష్యూ, మెయిన్ ఇష్యూ. రెండవది కలప కాంట్రాక్టర్లు, తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులు, మినరల్స్ సంబంధించిన మిడిల్ మెన్ వాళ్ళు ఈ గోండు ఏరియా సమాజానికి సంబంధించిన కొంతమందిని పొలిటికల్ అన్ఎంప్లాయ్స్ని పట్టుకొని వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, అంటే వీళ్ళు ల్యాండ్ కావాలంటే మరి వాళ్ళ ల్యాండ్ లాగాల 100,000 ఎకరాలు. సో దాని మీద గోండ్లు దృష్టి పెట్టకుండా, వాళ్ళకి ఇతరత్రా జరిగే అన్యాయం మీద దృష్టి పెట్టకుండా వాళ్ళ అమాయకులే కానీ వాళ్ళని ఏమారుస్తున్నారా? ఇది మెయిన్ ఇష్యూ దీని మీద. అందులో ఆ కమ్యూనిటీలో కూడా పెద్ద లీడర్షిప్ ఉంది. ఇప్పుడు స్వయం బాపురావు ఎంపీ ఆయన అది కొట్లాడే ఒక రోజు కూడా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ మీద మాట్లాడలే బాబురావు. ఎందుకంటే వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు. ఒకరోజు కూడా అక్కడ జరిగే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కడుతున్నారు, ఆ కాంట్రాక్టర్స్ని అడగలే అతను. అదేవిధంగా కలప దొంగలు అడగలే. అదేవిధంగా వీళ్ళకి వచ్చే సబ్సిడీలు అవి సరిగా ఇంప్లిమెంట్ అవుతుంది. లంబాడీలు, గోండులు మీరు చెప్తున్నటువంటి వర్గాలు, మీరు పై స్థాయిలో ఉన్నారా, వాళ్ళు పై స్థాయిలో ఉన్నారా? ఇక్కడ ఒకటి, ఇప్పుడు మీరు తెల్ల బట్టలు వేసుకున్నారా, వాళ్ళు తెల్ల బట్టలు వేసుకున్నారా? ఇప్పుడు ఇక్కడ ఇది క్లారిటీ కావాలా. ఇప్పుడు టోటల్ జనాభా మాది సమైక్యాంధ్రలో 6.38. ఎంత? 6.38. సమైక్యాంధ్రలో 3% కూడా అది ఇంప్లిమెంట్ కాలే. 3.38 ఖాళీగా ఉండిపోయింది. ఓకే. ఇప్పుడు 10%. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాక 10% పెరిగింది. ఎట్లా పెరిగింది? అప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ ఎక్కడ, ఢిల్లీలో. ఆ మరుగునటువంటి ఫైల్ని కేసీఆర్ అయిన అతను పెండింగ్ పెట్టినందుకు ఆ ఫైల్ని బయటకు లాగి మళ్ళీ మేము కోర్టుకు పోయి డైరెక్షన్ తెచ్చుకొని 10% వచ్చింది. ఇప్పుడు ఆ 10%లో 6% ఇక ఫిలప్ కావాల్సి ఉంది. ఒకవేళ లంబాడీలే కనుక ఎక్కువ ఉపయోగించి ఉంటే అది ఆ 10% ఫిలప్ ఎందుకు కాలేదని నేను అడుగుతున్నాను. నెంబర్ 1. అయితే దీన్ని నేను ఇప్పుడు వీళ్ళు ఉన్నది 12 స్థానాల్లో, మేముంది 90 స్థానాల్లో. దీని సంఖ్య ప్రకారం వాళ్ళు కేవలం 2.5% మాత్రమే. మేము లేనప్పుడు వాళ్ళు 2.5%. 2.5% అంటే 2 లేక 3 ఎమ్మెల్యేలు కూడా కారు వాళ్ళు. ఇప్పుడు 7 అయినారు. ఇప్పుడు 7 ఎమ్మెల్యేస్, ఒక ఎంపీ అయినాడు. ఎంపీ కాడు వాళ్ళ సంఖ్యతో. మా జనాభా ఎంత? మాది 7%. గిరిజన జనాభాలో మేము 7%. అన్ని తెగలు కలిసి వాళ్ళు 3%. సో 3% ఉన్నవాళ్ళు 7% వాళ్ళని బీకేసేమని చెప్పడం అనేది వాళ్ళు తీసుకున్నారా? అంతే కదా. ఇప్పుడు మా జనాభా ప్రకారం మాకు 7 రావాలా, 8 మాకు రావాలా? అది వచ్చే మీ కావంటున్నారు వాళ్ళు. అసలు మీకు వచ్చే వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళ దానికి మీరంతా వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చారు, అందుకే ఈ జనాభా పెరిగింది అని వాళ్ళ ఒక స్టేట్మెంట్. మేము వలస వచ్చి ఉంటే మా హతిరామ్ బావాజీ వెంకటేశ్వర స్వామితో పాచికలాడి అక్కడ మఠం ఉండదు, ఆ పని అక్కడ జరగదు. ఈ రోజు కూడా అక్కడ 2,450 ఎకరాల భూమి ఆ రోజుల్లో. నిజాం నవాబు ఇక్కడ బంజారా దర్వాజా కట్టించడం ఒట్టిగా. మా వాళ్ళు ఇక్కడ బంజారా హిల్స్ లో క్యాంప్ చేసి, అంటే అప్పుడు మాకు క్యాంపులు ఉండేది. తర్వాత అవి తండాలుగా మారినాయి. అవి తండాలన్నీ ఇప్పుడు అడవుల్లోనే ఉన్నాయి. కొంతమంది వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎవరు ఒకరిద్దరు ఇక్కడ పోటీ చేసినప్పుడు ఆయన ఎస్టీ కాదు, రాథోడ్ ఎక్కడి నుంచో వచ్చిందని దానికి కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. దానికి ఉదాహరణ ఈ వాళ్ళు కూడా కొట్లాడిరు. నేను కూడా మహారాష్ట్రలోనే పెళ్లి చేసుకున్నా, బార్డర్ విలేజ్. అయితే మా మామగారు వాళ్ళందరి ఆస్తులన్నీ మొదటి ఫ్రమ్ ది బిగినింగ్ ఆదిలాబాద్ లో ఉన్నాయి. ఆదిలాబాద్ వాళ్ళు అంటే అరెస్ట్ వెళ్ళి నిజాం స్టేట్ వాళ్ళు. ఎవరు వలస వస్తే మనకు పీసా చట్టం ఉంది, 2005 FRA చట్టం ఉంది. దీని గురించి బాబురావు ఎప్పుడు మాట్లాడే? పీసా చట్టం గురించి మాట్లాడాలి కదా. రెవెన్యూ ఏం చేస్తుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ వలస వస్తుంటే ఇప్పుడు వలసలు ఎంతమంది రావడంలే. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చి కాలనీలు కట్టుకున్నారు, ఇక్కడ కట్టుకోలేదా? వాళ్ళు వలసవాదులు. మేము ఇక్కడ ఉండేవాళ్ళం అండి, బంజారా హిల్స్ వచ్చిపోయే వాళ్ళము. వాళ్ళ భూములు ఉన్నాయి ఇక్కడ, నిజాం స్టేట్లో వాళ్ళ భూములు ఉన్నాయి. హైదరాబాద్లో మహారాష్ట్రియన్స్ ఎంతమంది ఉన్నారు? 5% మహారాష్ట్రియన్స్ ఉన్నారు ఈరోజు. మీరు అడగండి, వామన్ నాయక్ డిప్యూటీ స్పీకర్ ఉండే ఇక్కడ మహారాష్ట్ర బ్రాహ్మణ్. మరి అంటే అప్పుడు మీరు అసలు వలసవాదులు అంటే ఎట్లా? ఇది చాలా తప్పుగా వాళ్ళు ఇది చేస్తున్నారు. మీకు చేతనైతే, వాళ్ళకి చేతనైతే వాళ్ళని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో ఈ మిగతా మా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో వీళ్ళకి స్పెషల్ ప్యాకేజెస్ ఇవ్వాలా. గోండు కోయిలకు అన్యాయం జరిగిందని నిర్ధారణ జరిగితే
వాళ్ళకి అందులో స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలా. ఇప్పుడు వాళ్ళు వర్గీకరణ కూడా ఒప్పుకునే సమస్య లేదు. వాళ్ళు దేనికి ఒప్పుకే ఉన్నాయి అవసరం. మీరు వర్గీకరణ మేము కొట్లాడుతామండి. వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు వీఆర్ ఫైటింగ్ నౌ. మీరు 170 ల్యాండ్స్ రెస్టోర్ చేయండి వాళ్ళకు, మీరు వాళ్ళ జాబ్స్ వాళ్ళకి ఇవ్వండి.